ఎమ్మెల్యే క్రాఫ్ట్ 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 రైట్ ఏమమ్మా జోరులో కొడతానా ఓకే ఎంతమంది వచ్చినారు ఏ వస్తుంది మీరే రాసినారా మరి ఇప్పుడు పని ఊటి కూడా ఉండండి ఒకరు అమ్మ ఉండమ్మా ఒక్క నిమిషం ఉండమ్మా సహజ మరణం మీద రాదు దాంతో ఏం చేయలేకపోతాను కార్డులో నీకు మన శాంతంగా ప్రేమ్చంద్ మీ పేరు మీద పడిందా? ఓవైపు సుపరిపాలన తొలి అడుగు అధికార పార్టీ చేస్తుంటే మరోవైపు వైసీపీ మాత్రము బాబు సూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రస్తుతము పొలిటికల్ హీట్ నడుస్తుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో కనిపించే ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలో హడావిడి ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో ఓ ప్రత్యేక కార్యక్రమం పెట్టి మీ సమస్య మా బాధ్యత అనే కార్యక్రమంతో తిరుగుతున్నారు. మరి అసలు ఈ కాన్సెప్ట్ ఉద్దేశం ఏందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. బాబు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఆల్రెడీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మీరు తిరిగారు. మరి సొంతంగా అంటే ఏ ఎమ్మెల్యే చేయనటువంటి ప్రోగ్రాం ఇది, మరి దీని ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా అండి మొన్న సుపరిపాలన కార్యక్రమంలో ధర్మవరంలో మొత్తం ఉన్న బూత్ కన్వీనర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఊరు ప్రతి వార్డు తిరగడం జరిగింది. తిరిగి అందులో ఉన్న సమస్యల్ని మేజర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో సుపరిపాలన ముఖ్య ఉద్దేశమే సమస్యలు ఏవైనా ఉన్నాయో లేదంటే పథకాలు ఏమన్నట్లేదు ఇవన్నిటి గురించి
పైకి ఒక డేటాబేస్ చేసుకొని దాని మీద మనము ఏ రకంగా యాక్షన్ ప్లాన్ వేసుకొని ముందుకెళ్ళడానికి చేయడం జరిగింది. సో ఇందులో ఈ క్రమంలో మొత్తం అంతా లీడర్లు తిరగడము, అక్కడ అనేకమైన వేరే సమస్యలు కూడా ఎదురవ్వడము, ఇవన్నీ ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనము ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది పూర్తిగా మాకు అర్థమైంది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు 1,00,000 రావచ్చు సమస్యలు, 10 సమస్యలు, 20 సమస్యలు, 100 సమస్యలు ఒక వార్డుకు రావడం అనేది అతిశయోక్తి కాదు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో. కానీ అటువంటివి వచ్చినప్పుడు కూడా దాంట్లో ఖచ్చితంగా మేము తెంచగలిగినవి ఉంటాయి. దీంట్లో ఆఫీసుల దాకా వెళ్ళగలిగిన వాళ్ళు, మా వరకు వచ్చి కొట్లాడే పనులు చేయించుకోగలిగిన వాళ్ళు ఉంటారు. కానీ వార్డుల్లో వరకు వెళ్ళి ఎప్పుడైతే గ్రామాల్లోకి వెళ్ళి మేము పెట్టగలుగుతామో, మా వరకు రాలేని వాళ్ళు, ఆఫీసులకు పోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి సమస్యలు కూడా మేము తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొట్లాడి చేయించుకునేవాడి కంటే అసలు చేత కాకుండా ఇంటి దగ్గర కూర్చున్నవాడికి మేము పని చేయడం అనేది మాకు ముఖ్యం. అసలు మేము పని చేయాల్సింది వాళ్ళకే అనేది అనుకుంటున్నాం. ప్రధానంగా ఇప్పుడు మీకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఏ ఏ సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి వస్తున్నాయి, అవి నిజంగా మీ స్థాయిలో పరిష్కరించేటివి? ఖచ్చితంగా అండి, ఈరోజు సమస్యలు 2 రకాలుగా ఉంటున్నాయండి. ఒకటేమో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే ఆఫీసర్లు కావచ్చు, లేకుంటే నా కార్యకర్తలు కావచ్చు. మా స్థాయిలో అయిపోయే సమస్యలు ఒకటి. 2 మా పరిధి దాటిన సమస్యలు, అంటే పైన చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్లు వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్స్ కూడా ఉంటాయి. కానీ ఈరోజు ముఖ్యంగా మా కాన్సన్ట్రేషన్ అంతా ముందు మా పరిధిలో తెగిపోయే సమస్యల మీద కాన్సన్ట్రేషన్ ఒకటి పెట్టుకున్నాం. దీంట్లో ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు తల్లికి వందనము పర్లేదు అన్నప్పుడు ఏదో చిన్న ఇష్యూ ఏదో ఉంటుంది, ఆ ఇష్యూని కరెక్షన్ చేసుకోవాలా, లేకుంటే పొరపాటు పడి ఉంటుంది కానీ వీళ్ళకి తెలిసి ఉండదు. పడి ఉంటుంది అంటే ఇంకా పెండింగ్లో ఉండి ఏదన్నా చిన్న పొరపాటు వల్ల సెట్ రైట్ అయ్యి ఉంటే తెలిసి ఉండదు. వాళ్ళు దాన్ని పట్టుకొని ఆఫీసుల చుట్టూ లీడర్ల చుట్టూ తిరగకోకుండా ఫైనల్గా క్లారిటీగా వాళ్ళకి వస్తుంది అనేది. ఒక పింఛన్ అప్లికేషన్ కావచ్చు, లేదంటే సదరన్కి అప్లికేషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మా పరిధిలో ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా హౌస్ మ్యాపింగ్ ఉంది. మేజర్గా హౌస్ మ్యాపింగ్ అనేది రాష్ట్రంలోనూ ఈరోజు నేను చూస్తుంటే కూడా గత కొన్ని రోజుల నుంచి హౌస్ మ్యాపింగ్ నుంచి జరుగుతున్న ఇబ్బందులు, చాలామందికి పథకాలు అందలేకపోవడము, లేకుంటే రేషన్ కార్డులు డివైడ్ అవ్వడానికి, ఇవన్నిటికీ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇట్లాంటివి మా పరిధిలో లేని సమస్య, ఒక 10 దాకా వెళ్ళేటివి. ఖచ్చితంగా ఒకవేళ రేపు పొద్దున ఆప్షన్ వచ్చినప్పుడన్నా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎవరికి తెలియజేయాలి. ఎందుకంటే అందులో ఆఫీసర్లతో లీడర్తో టచ్లో ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలుస్తుంది, టచ్లో లేని వాళ్ళకు తెలియదు తొందరగా. కనీసం ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి ఇంటిమేట్ చేయడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. ఈ హౌస్ మ్యాపింగ్ ఇవేమన్నా వచ్చినాయి, మీరు అప్లై చేసుకోండి, ఇదేంటంటే మార్చుకోవచ్చు అనే దానికి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కూడా మాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ప్రధానంగా ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ పేరుతో అధికారులు ప్రతి అర్జీను స్వీకరిస్తున్నారు, అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి. మరి అక్కడ సమస్యలు పరిష్కారం కానివి మరి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి, మరి ఇవి నిజంగా మనం పరిష్కారం చేయగలం? ఖచ్చితంగా అండి, ఇప్పుడు మా దగ్గరికి వచ్చే సమస్యల్లో మేజర్గా గ్రీవెన్స్లో ఎల్లుంటాయి. అది కలెక్టర్ గారి గ్రీవెన్సా, లేదంటే ఇక్కడ కమిషనర్ గ్రీవెన్సా, ఇలాంటి చుట్టుపక్కల ఎవరి ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మరి ఫర్దర్గా వచ్చాం. ఈరోజు ముందుటికి ఇప్పటికి సమస్య ఏంటంటే అండి, సమస్యలు అధికారులకు కానీ మాకు కానీ వచ్చే నెంబర్ పెరిగింది. అది ఎట్లా కాలక్రమేణా జరిగే కొద్దీ దీని మీద ఉన్న క్లారిటీ కానీ ప్రజలకు అవసరాలు పెరగడం వల్ల కావచ్చు, అవన్నీ పెరిగినాయి. దీనివల్ల ఆఫీసర్లు కూడా మేజర్గా పడుతున్న ఇబ్బంది ఏంటంటే, ఈరోజు ఒకటి అడుగుతుంటే వాళ్ళు మాట చెప్తున్నారు, రోజు నాకు ఒక వ్యక్తిని తిప్పుకోవడం అనేది నాకు కోరిక కాదన్న, కానీ ఇంకొక పని వచ్చి మీద పడినప్పుడు నేను కవకన దాన్ని మర్చిపోయి, మేము కూడా మనుషులే మర్చిపోతూ అంటాము, మర్చిపోయి మళ్ళీ మనిషి కనపడితే కానీ గుర్తులేని పరిస్థితి కూడా అక్కడక్కడ ఎదురవుతుంది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా నాయకుడు అనేవాడు, పొలిటీషియన్ అనేవాడు, అధికారులు అనేవాళ్ళు కలిసి పని చేస్తేనే ప్రజల సమస్యలు ఇంకా మెరుగ్గా తెగుతాయని చెప్తే నేను కానీ ఏ రాజకీయానికి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని నమ్ముతారు. అవి తెగాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక లీడర్ అనేవాడు సమస్యను తీసుకొని ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము తీసుకుంటున్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు వచ్చిన సమస్యల తర్వాత లీడర్స్కి కూడా ఎవరికి వాళ్ళకి పనులు అప్పచెప్పి దీన్ని ఫాలోఅప్ చేసి తెగేంత వరకు అధికారుల దగ్గరికి వెళ్ళి తిరిగి వాళ్ళతో పని చేయించుకునే బాధ్యత, పనిచేసే బాధ్యత వాళ్ళ మీద ఉంటే పని చేయించుకునే బాధ్యత మా మీద ఉండేటట్టుగా చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఆ ఎన్నికల దృష్టిలో పెట్టుకొనే మరి ఈ పర్యటన దాని కసరత్తులో భాగమే అనుకోవచ్చు? అట్లా అనుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి సంవత్సరం అయిపోయింది కాబట్టి మేము పనిచేస్తున్నాం అనుకోవచ్చు. సంవత్సరం దాటిపోయింది. ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఇంకా మేము వెన్నున్నా గ్రౌండ్లో దిగి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు నమ్మి ఓట్లేశారు, కనీసం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. సో దానికోసం అని చెప్పి మేము ఖచ్చితంగా దిగి చేస్తున్నాం. ఎలక్షన్లు అంటే ఇంకా 6 నెలలు, సంవత్సరం పైన ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మనం వర్కౌట్ చేసుకుంటే కాదు, కానీ ఇప్పుడు ఏదన్నా ఉన్నా ఈ ప్రోగ్రామ్ని రాబోయే 2-3 నెలల్లోనే ఈ సమస్యలన్నింటినీ కూడా క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. ప్రధానంగా పరిటాల శ్రీరాము ధర్మవరం నియోజకవర్గంలో
స్పీడ్ని పెంచారు, దూకుడుని పెంచారు. అందులో భాగంగానే మీ సమస్య మా బాధ్యత అనే కార్యక్రమం చేపట్టారంట. అలా ఏం లేదండి, ముందు నుంచి ఉన్నాము. అంటే ప్రజల టైం గడుస్తూ వస్తుంది కాబట్టి లోకల్గా వార్డుల్లో కానీ గ్రామాల్లోనే లీడర్లు వాళ్ళ ఏదైతే వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ మేరకే ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మొన్న ప్రోగ్రామ్కి తిరగడము, వారందరి సమస్యలు వినడము, మన నాయకులు బూత్ కన్వీనర్లు కానీ వీళ్ళంతా వినడం వల్ల మనం ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి పెడితే బాగుంటుందని వాళ్ళు కూడా ఒక మంచి అడ్వైస్ తీసుకురావడము, దాని నుంచి మేము కూడా ధైర్యంగా సరే ఏదైనా రాని ఫస్ట్ దిగితే కనీసం కొన్నైనా మనం తెంపలేమా అనే ఒక నమ్మకంతో ఈరోజు దిగడం జరిగింది. ప్రధానంగా ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రధానమైన నాయకులకి సరిగ్గా పనులు జరగటం లేదు. అంతా బీజేపీ వాళ్ళు దీన్ని డామినేట్ చేస్తున్నారు. మనకి రావాల్సిన సౌకర్యాలు కానీ లేదా మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మాకు దక్కటం లేదు అనేది మీ నాయకుల్లో ఒక ఆవేదన ఉంది. అది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? చిన్న కూటమి అన్నప్పుడు నలుగురు కలిసిపోతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు అనేవి కామన్గా ఉంటాయండి. కానీ ఈరోజు ప్రజల సమస్యల కోసం అందరూ కలిసి మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి ఉండొచ్చు, కానీ ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ప్రజల సమస్యలు అనేవి మనకంటే గొప్ప సమస్యలు. ఈ నియోజకవర్గానికి ఉన్న సమస్యలు అనేవి మనకంటే పెద్దవి. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచన ఏ రకంగా ఉందంటే మన మధ్య ఏవైనా ఉన్నాయండి, మనం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం, ప్రజల కోసం మనం కలిసి ముందుకెళ్ళాల్సి. ఈరోజు ఇందులో వచ్చిన సమస్యలు కూడా ఖచ్చితంగా రేపొద్దున మా పరిధిలో ఉన్న మేము క్లియర్ చేసుకుంటాం. మినిస్టర్ గారితో పని జరగాల్సినవి ఏవైనా ఉన్నా కానీ తీసుకెళ్ళి ఖచ్చితంగా కూర్చోబెట్టుకుని ఆయనతో పని చేయించుకోవడానికి కూడా మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. అదే అంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రధానంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీ సమస్య మా బాధ్యత కార్యక్రమం చేపట్టామని చెప్పేసి పరిటాల శ్రీరామ్ చెప్తున్నారు. మరి ఈ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది. జనం నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అనేకంగా సమస్యలు ప్రధానమైన స్థానిక లేదా వ్యక్తిగత సమస్యలు మాత్రం పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకొస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, ధర్మవరం నుంచి.